విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నగారు ఎన్టీ రామారావు గారి యొక్క ముఖము మాత్రమే కనపడుతుంది. ఆయన్ని చూస్తే శ్రీరాముడిని చూసినట్టే, ఆయన్ని చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసినట్టే, ఆయన్ని చూస్తే బాలురేమి వృద్ధులేమి పండిత పామర తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. రైట్. భూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి భజమెత్తిన ప్రజాపతి, మధునాద చక్రులు ధురకస్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగళ్యం మరుట గడుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడయ్యేసి, మాతృభూమి నుదుటిపై నెత్తి తిలకం దిద్దిన మహావీరుడు
ఒకసారి పెద్దలందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. అయ్యన్న పాత్రుడు గారికి అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి పాట అజరామరం. ఆ పాటలో రంగస్థల నటులు, సినిమా నటులు చేయటం వేరు. ఎమ్మెల్యేలుగా ఎంతో కష్టమైనటువంటి పనిలో ఉండి రిహార్సల్స్కి కూడా రాని వాళ్ళు ఇలా చేశారండి. రిహార్సల్ టైం ఇవ్వలేదు సార్ మాకు. తమరు ముందే ఉన్నారు. రాత్రికి రాత్రే మా చీఫ్ విప్ గారు ఈ పాట పెట్టాల్సిందేనంటే అప్పటికప్పుడు వర్ల కుమార్ రాజా, ఛత్రపతి శివాజీ, మీరు అభివాదం చేయండి సార్, సునీల్ గారు, సుభాష్ చంద్రబోస్, మరి మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ఇంతకుముందు వచ్చారు. ఇప్పుడు వీరపాండ్య కట్టబొమ్మన, మంత్రి సుభాష్ గారు, అల్లూరి సీతారామరాజు, నందమూరి తారక రామారావు గారు, సిపి శ్రీ జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరు కాళ్ళు ఇది తీసేసేయండి. ఒక చక్కటి పాటకి అద్భుతమైనటువంటి నటన చాతుర్యాన్ని చూపించారు మన మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు. ఒక్కసారి అభినందనలు. తర్వాత మన ముందుకి విచ్చేయనున్నారు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యులు సునీల్ గారు. మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ట్విట్టర్లో చూసినా సింగర్ సునీతను డామినేట్ చేసేసిన ఎమ్మెల్యే, పాటతో అదరగొట్టిన ఎమ్మెల్యే, అసలు ఆయన పాట వింటే ఎవరైనా అబ్బా అనాల్సిన ఎమ్మెల్యే అనే థంబ్నైల్స్ అన్న శీర్షికతో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నారు, సుందరపు విజయ్ కుమార్ గారు. సో ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన పాటతో పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు పెద్దలు. అంటే పశువులనైనా శిశువులనైనా కదిలించగలిగేది పాట మాత్రమే. శాసనసభ్యులుగా మాత్రమే కాకుండా అద్భుతమైన సంగీత కళాకారుడుగా ఆయన పాట పాడడానికి ముందుకు రావడం ఎంతో సంతోషం. విజయ్ కుమార్ గారి గాత్రం ఇప్పుడు మనందరినీ కరిగిస్తుంది, ఆనంద డోలికలో తెలియాడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాడవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం.